హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ శ్వేత. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఆఫీస్ డైరీస్ చూసుంటే నేను పీసీబీ అసెంబ్లీ చేస్తాను అని చెప్పాను కదా. దాంట్లో ఇప్పటి వరకు నేను చాలా బోర్డ్స్ ఈ 1 ఇయర్లో అసెంబ్లీ చేశాం, కానీ ఇప్పటి వరకు నేను ఈ 1 ఇయర్లో మేము ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదన్నమాట. సో ఏమైందంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అలైన్మెంట్ అనేది సరిగ్గా లేదు. ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో మీరు ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. పేస్ట్ ఒక దగ్గర ఉంటుంది, కాంపోనెంట్ ఒక దగ్గర ఉంది. సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, సమ్ ఎర్రర్ వల్ల అలైన్మెంట్ మొత్తం పోయింది. మాకు యాక్చువల్గా ఈ బోర్డ్స్ అనేవి 2 వచ్చినాయి అన్నమాట ప్రింటింగ్కి. 2 బోర్డ్స్లో మేము ఒకటైతే ఆల్రెడీ ప్రింట్ చేసేసాము. ఇది సెకండ్ బోర్డ్ అనమాట. ఫస్ట్ బోర్డ్ బాగా వచ్చింది, అది సాల్డరింగ్ అయిపోయింది, రీఫిల్ అయిపోయింది, మొత్తం అయిపోయింది కదా అనుకునే టైంకి అయిపోయింది కదా అని చెప్పి మేము ఇది నార్మల్గానే మేము నెక్స్ట్ బోర్డు కూడా అసెంబ్లీ ఇచ్చేసాము. సెకండ్ బోర్డ్ అసెంబ్లీ ఇచ్చేసరికి మేమందరం షాక్ అనమాట. 5000 పైన కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని మా మ్యామ్ ఏం చెప్పారంటే, ఫస్ట్ మీరు హ్యాండ్తో అలైన్ చేసేయండి ప్రతి ఒక్కటి అని అంటే, మేము అట్లా చేస్తున్నాము, మీరు కొంచెం బ్యాక్ వెళ్తే కనిపిస్తుంది, మేము ఒక నైఫ్ తీసుకొని దాంతో అలైన్ చేస్తాం, ఇట్లా అయితే అవ్వదు, చాలా మైన్యూర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, బీజే కింద ఉంది, ఇదంతా స్పాయిల్ అయిపోద్ది, బోర్డు అంతా ఎర్రర్స్ వస్తాయని చెప్పి అనగానే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఆ రోజు హాఫ్ డే మేము అలైన్ చేసాము. హాఫ్ డే అంతా అలైన్ చేసినా కానీ నియర్లీ ఒక 100-200 కాంపోనెంట్స్ మాత్రమే మేము హ్యాండ్తో అలైన్ చేయగలిగాము, కరెక్ట్గా ప్లేస్కి పెట్టగలిగాము, కానీ అన్నీ పెట్టలేకపోయాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత మ్యామ్ ఏం చెప్పారంటే, మీరు మొత్తం తీసి క్లీన్ చేసేయండి అమ్మ, రిమూవ్ చేయండి, మ్యాక్సిమం మీకు అయినంత వరకు పెద్ద పెద్ద కాంపోనెంట్స్ అన్నీ తీసేసి ఐపీతో క్లీన్ చేయండి అని అయితే చెప్పారు. సో ఏవైతే పెద్ద బిగ్ కెపాసిటర్స్ ఉన్నాయో, ఐసీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అయితే మాత్రం మేము తీసేసి, మీకు అక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఒక బౌల్, ఆ బౌల్లో మేము క్లీన్ చేస్తున్నాను అనమాట. చూడండి, అది ఐపీ, అందులో 100% ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో దాంట్లో క్లీన్ చేసి మేము అన్నిటినీ సపరేట్ చేస్తాం అనమాట. వాటికి ప్యాకేజెస్ ఉంటాయి, పార్ట్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ కెపాసిటీని బట్టి వాటిని సపరేట్ చేసి మేము మళ్ళీ న్యూ కవర్స్ తీసుకొని ఆ కవర్స్లో మేము వాటిని పెట్టామన్నమాట. ఏవైతే చిన్న చిన్న కెపాసిటర్స్ ఉన్నాయో అవి మాకు తెలియదు ఎంత వాల్యూ ఏంటి అనేది. సో మేము ఆర్సీ మీటర్ తీసుకొని కెపాసిటర్స్ని మేము మెజర్ చేసుకొని సేమ్ వాల్యూ ఉన్నవన్నీ ఒక కవర్లో అలాగా క్లీన్ చేసుకొని సపరేట్ చేసామన్నమాట. చూసారుగా అక్కడ లొకేషన్స్, అలాగే మేము ఆల్రెడీ ఒక ట్రే మేకింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ ట్రే మేకింగ్ దాంట్లో ఏ లొకేషన్ ఏది ఎక్కడ అనేది మేము అన్నిటినీ వాటిలాగా ప్లేస్ చేసుకున్నాం అన్నమాట. సో చూడండి, ఇట్లాగా అన్నమాట ప్లేస్ చేశాను. అదనమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.